నమ్మకమైన వారి మీదకి మెండైనటువంటి ఆశీర్వాదాలు వస్తాయని ప్రభు వాక్యం తెలియజేస్తా ఉంది. కనుక మనం దీవించబడాలి. ప్రభు మనల్ని లోకంలో దీవిస్తాడు, పరలోకంలో కూడా ప్రభు మనల్ని దీవిస్తాడు. ఇహ పరలోకాల్లో దేవునికి అధికారం ఉంది కాబట్టి మనం దీవించబడటానికి, మనం ఆశీర్వించబడటానికి నమ్మకత్వం తాళపు చెవి లాంటిది. కాబట్టి నమ్మకస్తుని దేవుడు అరవకొరవగా దీవించడు, మెండుగా దీవిస్తా అని చెప్పాడు. అందుకని ప్రతి విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. అందుకని వాక్యంలో ఒక మాట మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథంలో 7వ అధ్యాయం దగ్గర వస్తాడు కదా, హనన్య నమ్మకమైన మనుషుడు. హనన్య నమ్మకమైన మనుషుడు, మనుషులందరికంటే దేవుని యందు భయభక్తులు గలవాడని కూడా వ్రాయబడింది. హనన్య నమ్మకమైన మనిషి కాబట్టి నెహెమ్యా యెరూషలేము మీద అధికారం ఇచ్చినట్లుగా వాక్యంలో చూస్తున్నాం. అందుకని నమ్మకస్తులకు దేవుడు అధికారం ఇస్తాడు, నమ్మకస్తుల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకని దీని అంతటికి కారణం ఏంటంటే నమ్మకత్వమే దేవుని యొక్క నిధిలో ఉన్న ఆశీర్వాదాలను స్వతంత్రించుకోవటానికి నమ్మకత్వమే తాళపు చెవి లాంటిది. కాబట్టి నమ్మకత్వాన్ని కలిగిన వారిగా మనం ఉంటే దేవుడు మనల్ని సమృద్ధిగా దీవిస్తాడు. అటు నమ్మకత్వం